మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని తిన్నగా మనం ధ్యానం చేద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పే. చాలు ప్రియులారా, మీకందరికీ బాగా తెలిసిన వాక్యం ఇది. అయినా పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఇక్కడ దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారండి? చెప్పండి ఎవరున్నారు? దానియేలు. ఈ దానియేలు అనే వ్యక్తికి ఆపద వచ్చింది, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది. అప్పుడు దానియేలుని తీసుకెళ్ళి ఏం చేశారు? సింహాల బోనులో వేశారు. సింహాలు దానియేలుని తినేయాలని, ఆ విధంగా దానియేలుకి శిక్ష పడాలని ఆ యొక్క విధానం ప్రియులారా. అయితే దానియేలు గురించి మనం ఆలోచిస్తే, దానియేలు భక్తి కలిగిన దైవజనుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చెప్పండి ఎలా ఉన్నాడు? భక్తి కలిగిన దేవుని సేవకుడిగా ఉన్నాడు, భక్తి కలిగిన దైవజనుడిగా ఉన్నాడు. అలాంటి భక్తి కలిగిన దైవజనుడికి ఆపద వచ్చింది, శోధన వచ్చింది. అది ఎలాంటి శోధన అంటే మామూలు శోధన కాదు. అతన్ని తిన్నగా తీసుకుని వెళ్ళి అతన్ని సింహాల బోన్లో వేయాలి. అప్పుడు ఆ బంట్రోతులు, అక్కడున్న పనివాళ్ళు, సైనికులు తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేసేశారు. ఇప్పుడు మీరు అడగొచ్చు నన్ను, పాస్టర్ గారు, దానియేలు భక్తి గల దైవజనుడు అంటున్నారు, భక్తి గల సేవకుడు అంటున్నారు. భక్తి గల సేవకుడైతే అతనికి శోధన ఎందుకు వచ్చింది? ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? ఇంత ఆపద ఎందుకు వచ్చిందని మీకు తెలియదా? భక్తి కలిగిన వాళ్ళకే బాధలు వస్తాయి, భక్తి కలిగిన వాళ్ళకే శోధనలు వస్తాయి. అన్ని ఇడిచిపెట్టిన వాళ్ళకే ఏమీ రావు, అన్ని వదిలేసిన వాళ్ళకి ఏమీ రావు. భక్తిగా ఉంటాం, విశ్వాసంగా ఉంటాం, నీతిగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, మంచిగా ఉంటాం, పద్ధతిగా ఉంటాం, క్రమంగా ఉంటాం, దేవుని యందు నమ్మకంగా ఉంటాం అంటేనే మీకు బాధలు వస్తాయి. అలా ఉంటేనే మీకు శ్రమలు వస్తాయి. అన్ని వదిలేస్తే ఏ బాధలు ఉండవు. అన్ని వదిలేసిన మనిషిని చీ అన్నా బాధ లేదు, ఆమెకి పో అన్నా బాధ లేదు. అదే నీతిగా యథార్థంగా బతికే ఒక మనిషిని చీ అంటే 10 రోజులు ఏడుస్తుంది. నేను ఇంత నీతిగా ఇంత యథార్థంగా ఉంటే నన్ను ఎందుకు వాళ్ళు చీ అన్నారు, నేనేం చేస్తున్నాను అని 10 రోజులు ఏడుస్తుంది. అది అన్ని వదిలేసిన మనిషిని నువ్వు ఏమన్నా ఏం చేసినా ఇంకా నిన్ను 10 అడగద్దు కానీ మనసులో ఒక్క క్షణం కూడా బాధపడదు. అందుకే మన పెద్దోళ్ళు అంటారు కదా, నిండా మునిగితే చలి లేదని. కాబట్టి ఈ లోకములో ఎట్టండట బతికే వాళ్ళకి బాధలు ఉండవు, శోధనలు ఉండవు, ఏమన్నా కన్నీరు ఉండదు, వేదన ఉండదు. అదే యథార్థంగా బతికితే, నీతిగా బతికితే, భక్తిగా బతికితే, విశ్వాసంగా బతికితే, దేవుని యందు నమ్మకంగా, నియమంగా, నిష్ఠగా ఉండాలని అనుకుంటే అలాంటి వాళ్ళకే బాధలు వస్తాయి. ఈ దానియేలుకు కూడా అదే బాధలు వచ్చినాయి. దానియేలు భక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన వాడు. దానియేలు అంటే భక్తి పరుడు. అతను ఏదో సాదా సీదా వ్యక్తి కాదు, అతను భక్తి కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి కావాలి మనిషికి. ఎందుకు పాస్టర్ గారు భక్తి దేనికి? కూడిపెట్టద్దా? భక్తి ముక్తినిస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. భక్తి ఏమిస్తుంది మనకి? భక్తి కూడి పెట్టద్దా? భక్తి ఆస్తి ఇస్తుందా? భక్తి అన్నం పెడుతుందా? భక్తి ఏమనుకూడుతుంది? భక్తి వల్ల? భక్తి ముక్తినిస్తుంది. ముక్తిని ఈ లోకంలో ఏది ఇవ్వలేదు.
ముక్తినిస్తుంది. ముక్తి అంటే అర్థం కాలేదా? మోక్షాన్ని ఇస్తుంది. ఏమండి, పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. అందుకోసం భక్తి చేయాలి. ఎట్టండెట్ట బతకటం అది ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. భక్తిగా ఉండాలంటే మనకి ఎవరో ఒకరు నేర్పించాలి, ఉపదేశించాలి, చెప్పాలి. అందుకనే ఈ బోధ మేము చేయటానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆమేనండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దానియేలు భక్తి కలిగిన దైవజనుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో ఎంతో మంది ఉన్నారు. అనేక వీధులు, ఏమండి, అనేకమైన పల్లెలు, పట్టణాలు, కాలనీలు, గృహాలు, ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది, లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నారు. భక్తి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరిలో భక్తి కలిగిన ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఆలోచిస్తే బైబిల్ అంటుంది, భక్తి కలిగిన వాళ్ళు లేరే, లేకుండా పోయారే, భక్తి కలిగిన వాళ్ళు కనపడటం లేదే. ఈరోజు ఈ దానియేలు అనే వ్యక్తి భక్తిపరుడు. దేవుని మహాకృపతో మన మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ భక్తిగా ఉండాలి, భయభక్తులతో ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. అందం శాశ్వతమా? ఐశ్వర్యం ఎల్లకాలం ఉంటుందా? గొప్ప గొప్ప వాళ్ళు భూమి మీద నిలుచున్నారా? నువ్వు భక్తిగా ఉంటే నీ బిడ్డలకి ఇంత ఆశీర్వాదాన్ని ఇచ్చిపోతావు. హల్లెలూయా చెప్పండి. అదే నువ్వు భక్తిహీనురాలుగా ఉంటే ఇంత శాపాన్ని ఇచ్చిపోతావు. ప్లస్ చెప్పినప్పుడు మైనస్ చెప్పొద్దా? ఈ మార్గంలో పోతే బాగుపడతావు, పోకపోతే చెడిపోతావు. రెండో మాట చెప్తే బాధపడుతున్నప్పుడు, మొదట మాట చెప్పినప్పుడు ఆనందిస్తున్నప్పుడు, రెండో మాట చెప్పినప్పుడు కూడా బాధపడకూడదు కదా. ఈ మార్గంలో పోతే బాగుపడతావు, పోకపోతే చెడిపోతావు. మనం భక్తిగా ఉంటే మన పిల్లలకి ఆశీర్వాదం ఇచ్చిపోతాం. మనం బైబిల్ ఏమంటుందో మీకు తెలుసా? నీతిమంతుడు చనిపోయినాక అతని పిల్లలు దీవించబడతారు. ఆమేన్ చెప్పండి. బైబిల్లో ఉందా మాట? నీతిమంతుడైన తండ్రి, నీతిమంతురాలైన తల్లి చనిపోయినాక వాళ్ళ పిల్లలు దీవించబడతారు. ఎందుకో బైబిల్లో రాయబడి ఉంది. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? నీతిమంతుడు అతని పిల్లలకి ఆశీర్వాదాన్ని ఇచ్చిపోతాడు. అదే ఒక శాపగ్రస్తుడు వాళ్ళ పిల్లలకి శాపాన్ని ఇచ్చిపోతాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దానియేలు భక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన సేవకుడితను. ఆపదొచ్చింది. అవును, సద్భక్తితో బతికే వాళ్ళకే హింసలు వస్తాయి అన్నారు, భక్తి చేసే వాళ్ళకే బాధలు వస్తాయి అన్నారు. అయితే ఇతను కూడా ఆపద వచ్చింది, శోధన వచ్చి, శ్రమ వచ్చింది. మామూలు శ్రమ కాదు, అతన్ని నిలవన ఎత్తి సింహాల బోన్లో వేయాలి. అదే శిక్ష. వేశారు. అయితే వేసేటప్పుడు ఇక్కడ బాగా వినాలి, బీ కేర్ఫుల్. అతన్ని వేసేటప్పుడు రాజు పక్కనే ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? రాజు ఉన్నాడు. రాజు ఒక మాట అన్నాడు, ఓ దానియేలు, భయపడొద్దు. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అన్నాడు. బాగా వినండి. నీవు అనుదినము తప్పక సేవించుచున్న అంటే నువ్వు అనుదినం మానకుండా, విడువకుండా, తప్పకుండా నువ్వు అనుదినము నువ్వు ఎవరిని సేవిస్తున్నావో ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడయ్యా అని చెప్పి అతన్ని సింహాల బోన్లో వేశారు. ఈ మాట ఒక్కసారి మనం డెప్త్గా ధ్యానం మనం చేస్తే, ఈ మాట అన్నదెవరు? చెప్పాలి. ఈ మాట అన్నదెవరు? రాజు. రాజు ఎవరు? అన్యుడా? దేవుని యందున్నవాడా? అతనెవరు? అతను అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు, దైవ జ్ఞానము లేనివాడు, ఇంకా చెప్పాలంటే ఒక విగ్రహారాధికుడు. అలాంటి వ్యక్తి ఎంత జ్ఞానంతో మాట్లాడాడు. అతనేం మాట్లాడుతున్నాడు? నువ్వు అనుదినము మానకుండా సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. అంటే ఒక వ్యక్తి ఎవరైనా భూమి మీద ఆ దేవుణ్ణి మానకుండా, విడువకుండా,
ఏమండి, ఆ దేవుణ్ణి అనుదినము దేవుణ్ణి సేవిస్తుంటే ఆ దేవుడు అతను ఏం చేస్తాడంట? ఆ దేవుడిని అతను ఏం చేస్తాడంట? రక్షిస్తాడు, కాపాడుతాడు. ఇప్పుడు ఈ అన్యుడికున్న జ్ఞానం ఆత్మీయులకుందా? చెప్పండి, ఉందా? అన్యుడికి ఎంత జ్ఞానం ఉందక్క? అన్యుడికి ఎంత జ్ఞానం ఉందన్న? దేవుణ్ణి ఎరగని వ్యక్తికి ఎంత జ్ఞానం ఉంది? అతను ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు? అనుదినము నీవు తప్పక మానకుండా సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి జీవంగల దేవుణ్ణి అనుదినము దేవుణ్ణి వెతికితే, అనుదినము దేవుణ్ణి సేవిస్తే, అనుదినము దేవుడికి ప్రార్థిస్తే, అనుదినము దేవుణ్ణి ఆరాధిస్తే, అనుదినము దేవుణ్ణి వెంటాడితే, అనుదినము ఆయన సన్నిధిలో కనపడితే, అనుదినము దేవుణ్ణి వెతికితే ఆ దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని కాపాడుతాడు, రక్షిస్తాడు. మరి అనుదినము దేవుణ్ణి సేవించకుండా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక టైము, ఏమండి, బుద్ధి పుట్టినప్పుడు, సమయం దొరికినప్పుడు, ఎప్పుడో దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుణ్ణి సేవిస్తే దేవుడు కాపాడతాడా? చెప్పండి, కాపాడతాడా? దేవుడు మనల్ని కాపాడాలంటే ఏం చేయాలి? అనుదినం మన దేవుణ్ణి సేవించాలి, అనుదినం మన దేవుణ్ణి ప్రార్థించాలి, అనుదినం మన దేవుడికి స్తుతించాలి, అనుదినం మన దేవునికి ఆరాధన చేయాలి, అనుదినం మన దేవుణ్ణి వెతకాలి, అనుదినం ఆయన సన్నిధిలో కనపడాలి. అనుదినము చేయాలి కదా, అనుదినము మనం చేయాలి కదా ప్రియులారా. ఈ జ్ఞానము అన్యుడికి ఉంది కదా, అన్యుడికున్న జ్ఞానం ఆత్మీయులకు లేదు కదా. మనం ఆత్మీయులం కదా. మనం ఆత్మీయులమైనప్పుడు అన్యుడికున్న జ్ఞానం మనకు లేకపోతే ఎట్టండి? ఎంత విచారం అండి ఇది ప్రియులారా, ఎంత బాధ ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో అనుదినము మేము అనుదినం అంటే ఒక ఆయన అనుదినం కాదు, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అంటే ఆయన ఎంత లోతుకెళ్ళిపోయాడు? ఆయన వెళ్ళాడా లేదా? ఎంత లోతుకెళ్ళిపోయాడు ఆయన? అనుదినం అని మేం చెప్తుంటే అనుదినం కాదురా బాబు, అనుక్షణము సేవించాలి ఆయన్ని. ఎంత లోతుకెళ్ళిపోయాడండి. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? మీ పడవని ఏం చేయాలా? చెప్పండి, లోతుకు పంపించండి. అప్పుడు దొరకతాయి పెద్ద పెద్ద చేపలు. పైన ఎంతసేపు ఉంటారు? నమ్మి నమ్మనట్టు, లోబడినట్టు, విన్నట్టు, అటొకడుగు ఇటొకడుగు, అటొక సూపు ఇటొక సూపు, అది చేస్తా ఇది చేస్తా. ఎంతకాలం? మీ నావన, మీ పడవనే, మీ జీవితాన్ని లోతుకు పంపి, లోతుకెళ్ళు, అక్కడున్నాయి దీవెనలు. అందుకే అతనేమన్నాడు? అనుదినం కాదు బాబు, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పరిశుద్ధుడా. ఈరోజు ఆయన శరీరం మట్టిలో ఉంది, కానీ ఆయన గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. భక్తి పరులు ప్రియులరా. సమాజానికి భక్తి పరులు కావాలి. మీ బిడ్డలను భక్తి పరులుగా మీరు చేయాలి. భక్తి పరులను ఈ సమాజానికి అందించాలి. ఈ యొక్క దానియేలు అనే భక్తి కలిగినటువంటి ఆ దైవ సేవకుడికి ఆపదొచ్చినప్పుడు రాజు అంటున్నాడు ఏమంటే, నువ్వు అనుదినము మానకుండా, విడవకుండా, తప్పకుండా సేవిస్తున్న నీ దేవుడే నిన్ను చెప్పండి కాపాడుతాడు. అంటే అర్థం చేసుకోండి, బాగా వినండి, బీ కేర్ఫుల్. నువ్వు దేవుణ్ణి అనుదినము నువ్వు దేవుణ్ణి సేవిస్తే, అనుదినము దేవుడికి ప్రార్థిస్తే, అనుదినము దేవుణ్ణి ఆరాధిస్తే, అనుదినము దేవుణ్ణి వెతికితే, అనుదినము దేవుణ్ణి వెంటాడితే,
అనుదినం ఆయన సన్నిధిలో కనపడితే, అనుదినము దేవునికి లోబడితే, అనుదినము దేవునికి విధేయత చూపితే, ఆ దేవుడు ఏం చేస్తాడు? అనుక్షణము నిన్ను చెప్పండి కాపాడుతాడు. హల్లెలూయా చెప్పండి. ఇది కోవెనెంట్, ఇది నిబంధన. అనుదినము నువ్వు సేవించాలి, అనుక్షణము ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుని బిడ్డలారా, అసలు ఈ రోజులు ఎలాంటివి? ఎంత డేంజరస్ అండి. ఆపదలు ఎలా ఉన్నాయి, ఏ రీతిగా ఉన్నాయి? ఏ క్షణము ఏ సమయంలో ఆపద వస్తుంది ఎవడికి తెలియదు. అర్ధరాత్రి వస్తుందో, తెల్లవారుజాము వస్తుందో, సందకాడు వస్తుందో, మధ్యాహ్నం వస్తుందో, ఏ రూపంలో వస్తుందో, ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. ఏ ఫోన్ మంచిదో, ఏ ఫోన్ కాల్ మంచిదో, ఏ ఫోన్ కాల్ చెడ్డదో మనకు తెలియదు. ఏ విధంగా ఆపద వస్తుందో, కీడు వస్తుందో మనకు తెలీదు. ఇలాంటి ఆపదలు, కీడులు సంభవిస్తున్న ఈ ప్రపంచంలో దేవుని కాపుదల నిత్యము నీకు, నీ బిడ్డలకి, నీ భర్తకి, నీకు కావాలంటే అనుదినము దేవుణ్ణి సేవించాలి కదా. ఇదే కదా మేము చెప్పేది. అనుదినము దేవుణ్ణి ప్రార్థించాలి కదా, అనుదినము దేవుడికి మొర్ర పెట్టాలి కదా, అనుదినము దేవుణ్ణి వెంటాడాలి, వెదకాలి కదా. నూటికో కోటికో చేసేది భక్తి అవుతుందా? నూటికో కోటికో వచ్చేది అది ఆత్మీయ జీవితం అవుతుందా? ఆలోచించండి ప్రియులారా. దైవ జ్ఞానం కలిగిన బిడ్డలుగా ఆలోచించండి. అక్కడ రాజు అంటున్నాడు ఈ మాట, అతను అన్యుడు, దేవుణ్ణి ఎరగని వాడు. అలాంటి వ్యక్తే ఇంత జ్ఞానంగా మాట్లాడితే, ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్న మనకి, ఆత్మీయులమని చెప్పుకున్న మనకు తెలీదా? ఈ గ్రహింపు మనకు ఉండొద్దా? ఒక వ్యక్తి అనుదినము దేవుణ్ణి సేవిస్తే, ప్రార్థిస్తే, ఆరాధిస్తే, ఆ వ్యక్తిని ఇక దేవుడికి అదే పని, అనుక్షణము ఆ బిడ్డని దేవుడు కాపాడుతూ ఉంటాడు. దేవుడికి అదే పని అండి, మనల్ని కాపాడటమే ఆయన పని. కాబట్టి ఈ సమయంలో అనుదినము అనుక్షణము దేవుణ్ణి సేవించాలని, ప్రార్థించాలని, ఆరాధించాలని, వెతకాలని, వెంటాడాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. సరే, మరో వాక్యం చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారేక మనస్కులై, వినాలి, ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను. ఫస్ట్ లైన్ చదువు మళ్ళీ. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినము వారు దేవాలయములో తప్పక కూడుకుంటున్నారు. మీరు అడగవచ్చు, పాస్టర్ గారు వాళ్ళకి పనులు లేవా, భార్య లేదా, పిల్లలు లేరా, కుటుంబాలు లేవా, బాధ్యతలు లేవా? ఏం లేవు వాళ్ళకి. వాళ్ళు సంసారహీనుల, వాళ్ళు సత్సాంగ పరిత్యాగులా? వాళ్ళకేం లేదా? వాళ్ళకే వ్యాపారాలు ఏం లేవా? వాళ్ళకి మందల గొర్రెలు పొట్టేళ్ళు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. వాళ్ళు అసలు ఎవరు అనుకున్న వాళ్ళు? ఇశ్రాయేలీలు. వాళ్ళకి పొట్టేళ్ళు, మేకలు, గొర్రెలు, వాళ్ళకి మందలుంటాయి. మందలు ఉన్నటువంటి వాళ్ళు అనుదినము, ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకుంటున్నారు. అంటే ఇది అలాంటి భక్తి జీవితం. ఒక్కసారి ఆలోచించండి. ఆదివారం తలుపులు తీసి వారమంతా తలుపులేసే మందిరం అది మందిరమే కాదు. అనుదినము ఆ మందిరములోకి ఎవరో ఒకరు వచ్చి ప్రార్థన చేసుకునేదే నిజమైన మందిరము. ఇక్కడ
ఆది అపోస్తుల సంఘంలో ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకుంటున్నారు. 7 రోజులు దేవుని మందిరంలో పోయి అందరూ కూడుకుంటున్నారు. మీరు ఆదివారం ఒక్కరోజు కూడుకుంటున్నారు, వాళ్ళు ప్రతిదినము కూడుకుంటున్నారు. ఆ పునాది మీద కట్టబడింది క్రైస్తవ్యం. పునాది బాగుండాలండి. అందుకనే మోకాళ్ళు బిర్రుంటే పైన బాడీ అంతా బాగా నిలబడుతుంది. మోకాళ్ళు బలహీనం అయిపోతే బాడీ నిలబడలేదు కదా. అందుకే మన ఆత్మీయ జీవితం పునాది గట్టిగా ఉండాలి. బ్రదర్, ఈరోజు మీరు ఎందుకు రాలేదు? అన్న మీరు ఎందుకు రాలేదు? అన్న, అక్క మీరు ఎందుకు రాలేదు? బ్రదర్ మీరు ఎందుకు రాలేదు? మేము ఎందుకు అడుగుతున్నాము? మీ ఆత్మీయ జీవితాలు బాగుండాలి. మీ యొక్క దేవుని కృప మీరు సమృద్ధిగా పొందాలి. రేపు చనిపోయినాక మళ్ళీ చెప్తున్నా, రేపు చనిపోయినాక పరలోక రాజ్యం వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. ఇదే ప్రాముఖ్యమైంది. ఇంతకు మించి ఏమీ లేదు. దీని మీద ఇంకో మందిరం వేసి దాని మీద గెస్ట్ రూమ్ వేసినా నేనుంటానా? ఎల్లకాలం ఉంటానా? దీని మీద మందిరం వేసి దానిపైన గెస్ట్ రూమ్ వేసినా ఉంటానా? అందరూ ఉంటారా? మనం రేపు చనిపోయినాక పరలోక రాజ్యం వెళ్ళాలి, దైవరాజ్యం వెళ్ళాలి, దేవునితో ఉండాలి. అందుకోసమే ఈ భక్తి మనం చేస్తున్నాం ప్రియులారా. అందుకోసమే. కాబట్టి వీళ్ళేం చేస్తున్నారంట? వినండి, వీళ్ళేం చేస్తారంట? చదవమ్మ ఒకసారి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకుంటున్నారు. మానటం లేదు వాళ్ళు. తప్పక చూడండి, ఆ పదం చూడండి, తప్పకుండా. వస్తాను బదర్ అంటారు కదా, తప్పక కూడుకుంటున్నారు, మానకుండా కూడుకుంటున్నారు, దేవాలయంలో కూడుకుంటున్నారు. మనం ఆదివారం ఒక్కసారి కూడుకోవటానికి మనకు సమయం లేదు, ఎప్పుడో కూడుకుంటున్నాము. మరి ఇదే భక్తి జీవితం అర్థం కావడం లేదు. నా ప్రియమైన అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, నా బిడ్డల మాదిరి మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మీ మీద ప్రత్యేక ద్వేషాలు, కోపాలు ఉండవు. మీరు ఆత్మీయంగా ఎదిగితే మిమ్మల్ని చూసి ఆనందించు వారిలో నేనే ప్రథముణ్ణి. కాబట్టి మీ ఆత్మీయ జీవితం సరిచేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి అనుదినము దేవుణ్ణి సేవిస్తే ఆ వ్యక్తిని అనుక్షణం దేవుడు కాపాడతాడు. ఇదే కోవనెంట్, ఇదే నిబంధన. అందరూ బాగా వినండి. అనుదినము దేవుణ్ణి సేవిస్తే, ప్రార్థిస్తే, ఆరాధిస్తే, వెతికితే, వెంటాడితే, ఆయన సన్నిధిలో కనబడితే, ఆయన వాక్యం చదివి ధ్యానిస్తే, అనుదినం ఆయన సన్నిధిలో ఉంటే అనుక్షణం నిన్ను దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? ప్రతిదినము దేవాలయములో తప్పకుండా కూడుకుంటున్నారు. వీళ్ళకి చాలా పెద్ద వ్యాపారాలు. మీకు తెలుసా? బొచ్చు వ్యాపారము ప్రపంచములో చేసేది యూదులు, ఇశ్రాయేలీలే. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి గొర్రెలకు ఉండే బొచ్చు ఇక దేనికి కూడా ఉండదు. ప్రపంచంలో పెద్ద వ్యాపారస్తులు ఎవరనుకున్నారు? యూదులే. ఇప్పుడు ఈ యొక్క గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ప్రపంచంలో ఆల్ డిజిటల్ వర్క్ బిజినెస్లు మొత్తము యూదులు చేసేది. మనకు తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని బయటకు వచ్చినాయి. అమెరికాలో ద బిగ్ మిలీనియర్స్ ఎవరైనా ఉన్నారంటే యూదులే. ఈరోజు అమెరికా దేశము నడుస్తుందంటే, ప్రభుత్వం ముందు కొనసాగుతుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి యూదులే. ఎలాన్ మస్క్ యూదుడే. అక్కడ ఉన్నటువంటి అందరూ పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా యూదులే. ఈరోజు ప్రపంచాన్ని రూల్ చేసేది యూదులే. చిన్నగా మన దేవుడు గొప్పతనం ఎంత పైకి వస్తుందో చూడండి. మన దేవుని జాతి, యోధా జాతి ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఎప్పుడో ఒకడన్నాడు ఆ మాట. ఏమన్నాడు మీకు తెలుసా?
ఏమన్నాడు మీకు తెలుసా? ప్రియ దేవుని బిడ్లారా, ఎస్తేరు ఆ గ్రంథంలో, అయ్యా నువ్వు పోరాడేది యూదుడైతే అతని మీద నీకు గెలుపు ఉండదు అని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. హామాన్ అనే మినిస్టర్ కింద ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడయ్యా, నువ్వు పోరాడేది యూదుడైతే అతని మీద నీకు జయం ఉండదు. ఈరోజు అలాంటి యూదులు వీళ్ళు ప్రతిదినము దేవుని సన్నిధిలో తప్పకుండా కూడుకుంటున్నారు. ఏ విధమైన భక్తి వాళ్ళు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఎంత సమయం మనం వ్యర్థం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఒక మనిషిగా ఆలోచిస్తే జీవితంలో ఒక సమయం వచ్చినప్పుడు మనం ఎక్కువగా బాధపడేది ఏంటంటే, నా టైం అంతా పోగొట్టుకున్నానని బాధపడతాం. ఒక సమయం వచ్చిన తర్వాత, ఫస్ట్లో డబ్బు లేదని, ఇల్లు లేదని, అది లేదు ఇది లేదని ఫస్ట్ అంతా బాధపడతా ఉంటాం. కానీ ఒక సమయం వచ్చిన తర్వాత, అయ్యో నా సమయం అంతా, నా టైం అంతా నేను పోగొట్టుకున్నానే, మళ్ళీ నా దగ్గర బలం లేదు, శక్తి లేదు, నా సమయం అంతా నేను వ్యర్థం చేసుకున్నానని బాధపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన సమయం 70 సంవత్సరాలు బైబిల్లో ఉంది. అధిక బలం ఉంటే 80. ఈరోజు మనందరికీ వయసు ఎంత వచ్చిందో మీకు తెలుసు. ఇప్పుడైనా ఈ క్షణం నుంచి అయినా యథార్థమైన భక్తి మనం చేయాలి. హల్లెలూయా చెప్పండి. ప్రియ ప్రభువా, ఇంతవరకు మీ మాటలు విన్నారు. అవును తండ్రి, అనుదినము నిన్ను సేవిస్తే, అనుదినము నీకు ప్రార్థిస్తే, అనుదినము నిన్ను ఆరాధిస్తే, అనుదినము నిన్ను వెతికితే, అనుదినము నీ సన్నిధిలో కనపడితే, అనుక్షణము నీవు మమ్మల్ని కాపాడుతావు. ఆపదలు వచ్చినా, వేదనలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఏ ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, 10,000 మంది పైకి వచ్చినా నీవు మమ్మల్ని కాపాడుతావు, భద్రపరుస్తావు, రక్షిస్తావయ్యా. అట్టి కృప మా మినిస్ట్రీకి, మా సంఘానికి దయచేయమని మీరిచ్చిన ఈ ఉపదేశాన్ని బట్టి కృతజ్ఞతలు మీకు చెప్పుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.